హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిచెన్ టు కోలం. ఈ వీడియో అరుణాచలం టూర్ గురించి. మేము అరుణాచలంకి హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరామండి. ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న దీపం పేరు తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది సెక్రటేరియట్. ఇప్పుడు మేము ట్రైన్లో హైదరాబాద్ నుంచి కాట్పాడికి బయలుదేరామండి. కాట్పాడి నుంచి తిరువన్నామలైకి మళ్ళీ వేరే ట్రైన్లో వెళ్ళాలి. లేదంటే కాట్పాడి నుంచి రెగ్యులర్గా బస్సెస్ కూడా ఉంటాయండి. ఇది తిరువన్నామలై స్టేషన్ బయట వ్యూ అండి. ఇక్కడి నుంచి తిరువన్నామలై టెంపుల్ వరకు మేము ఆటోలో బయలుదేరాము. మనకి ఇక్కడి నుంచి అరుణగిరి వ్యూ చాలా బాగుంది. టెంపుల్ దగ్గర దిగిన తర్వాత రాజగోపురం ఆపోజిట్ లైన్లోనే సేవామఠం అనే సత్రంలో స్టే చేశాము. ఇప్పుడు మేము దర్శనానికి బయలుదేరాము. ఫ్రీ దర్శనం, పెయిడ్ దర్శనం రెండూ ఉంటాయి. మొదటి గోపురం దాటిన తర్వాత కోనేరు కనిపిస్తుంది. కోనేరు ఆపోజిట్లోనే పాతాళలింగం ఉంటుంది. పాతాళలింగాన్ని కూడా దర్శించుకోండి. మేము మొదటిసారి వెళ్ళినప్పుడు మిస్ అయ్యాము, రెండవసారి చూసాము. కోనేరు పక్కనే వినాయక స్వామిని దర్శించుకోండి. ఆ పక్కనే మండపంలో నందీశ్వరుడు కూడా ఉంటాడు. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అరుణాచల టెంపుల్ నమూనా ఉంటుంది. ఈ నమూనాలో 9 గోపురాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకున్నాము. దర్శనమైన తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఒక చెట్టు కింద సర్కిల్ గీసి ఉంటుంది. అక్కడ నుంచి మనకి 9 గోపురాలు కనిపిస్తాయి. నెంబర్స్తో హైలైట్ చేశాను, చూడండి. టెంపుల్లోనే ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు మీద సప్త ఋషులు తొండ రూపంలో తపస్సు చేస్తారంట. మనకైతే అక్కడ ఒక తొండ కనిపిస్తుంది. అక్కడ కూడా దర్శించుకోండి. నెక్స్ట్ డే మేము గిరి ప్రదక్షిణకు బయలుదేరాము. గిరి ప్రదక్షిణలో అష్టదిక్పాలక లింగాలను దర్శించుకోవచ్చు. అష్టలింగాలు: ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ గిరి ప్రదక్షిణలోనే మోక్ష మార్గం ఉంటుంది. మోక్ష మార్గంలో యంత్రాలు ప్రతిష్ఠించి ఉంటారు కనుక ఆ మార్గం నుంచి వెళితే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మరలా దర్శనం చేసుకున్నాము. తర్వాత మేము రమణ ఆశ్రమానికి వెళ్ళాము.
రమణాశ్రమం నుంచి కొండపైకి వెళ్తే వ్యూ పాయింట్, స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్స్ ఈ 3 చూడవచ్చు. ఆశ్రమంలో నుంచి ఈవినింగ్ 5:30 వరకే టైమింగ్స్ ఉంటాయి. మేము వ్యూ పాయింట్ వరకే వెళ్ళాము. వ్యూ పాయింట్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది మనకి. అరుణాచల పట్టణం అంతా కనిపిస్తుంది. కొండ మీద ఎన్నో కోతులు ఉన్నాయి. ఇక్కడ ఒక కోతి చూడండి, వాటర్ బాటిల్లో నీళ్ళు ఎలా తాగుతుందో. ఇక మేము అరుణాచలం నుంచి హైదరాబాద్కు బయలుదేరాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.